ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 339వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 5. వర్తమాన పేరు వెళ్ళి చెప్పండి. వెళ్ళి చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9 నుండి 15 వచనములు చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనెను. వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని వినబడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. వర్తమాన పేజీ చదువుకుందాం. పునరుద్ధానము తరువాత దేవుడు మనిషి ఆజ్ఞ ఇచ్చుటను మనం చూసాం. వెళ్ళి చెప్పండి. మీరు వెళ్ళి చెప్పినట్లయితే ఈ కార్యములు మిమ్మును వెంబడించును. నీకు చెప్పుటకు ఏమీ లేనట్లయితే మీరు వెళ్ళుట వలన ప్రయోజనము ఏదియూ లేదని నేను చెప్పాను. నీకు చెప్పుటకు తప్పు వర్తమానం ఉన్నట్లయితే అప్పుడు ఏ ప్రయోజనము లేదు. ఆ మర్మమును నీవు చెప్పాలి. కొద్ది కాలము క్రితము ఒక పోటీలో పాల్గొనిన బాలుడు గూర్చిన పుస్తకము నేను చదివాను. ఆ పోటీలో అతడు గొప్ప పేరు సంపాదించాలి. ఒక స్థానముకు చేరు వరకు ఏ బాలుడైతే ఆ రహస్య సంకేతమును తన మనసులో గుర్తించుకునో అతడు ఆ రహస్య సంకేతము చెప్పినప్పుడు ద్వారపాలకుడు అతనిని లోపలకు పంపుతాడు. అది ఆ బాలుడి ఐక్యూ కొలుచుటకు అతడు ఆ స్థానమునకు వెళ్ళినప్పుడు అతడికి ఇవ్వబడిన రహస్య సంకేతమును చెప్పినప్పుడు ఆ ద్వారము తెరవబడుతుంది. అతడికి గొప్ప గౌరవం లభిస్తుంది. ఒక చిన్న బాలుడు చాలా వేగంగా నడుస్తాడు. అతడు పోటీలో మిగిలిన బాలురందరిని ఓడించగలను అని తలంచాడు. అతడు ప్రతిరోజు పరిగెత్తుట అభ్యాసం చేశాడు. అతడు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకునుచు తన భౌతిక శరీరమును పరుగులో అలసిపోకుండానట్లుగా తీర్చిదిద్దాడు. అతడు కాళ్ళు వెనక్కు పెట్టి తలను ముందుకు వంచి అందరికంటే ముందుగా ఎలా పరిగెత్తాలో అభ్యాసం చేశాడు. పరిగెత్తినప్పుడు శరీరం అలసిపోకుండా గాలి ఎలా పీల్చుకోవాలో అభ్యాసం చేశాను. తనకు తెలిసిన ప్రతి కోణములో దానిని అభ్యసించాడు. ఆ ఉదయము పరుగు పందెము ప్రారంభమైనది. సుమారుగా 150 మంది చిన్న పిల్లలు అందులో వరుసలో నిలవబడ్డారు. ఆ బాలుడు తన వయసు వారిలో మంచి బలమైన శరీరం కలిగి ఉన్నాడు. అతడు తన శిక్షణ అంతా గుర్తు తెచ్చుకునేను మరియు అతడు సిద్ధముగా ఉండెను. వారందరూ వరుసలో నిలవబడి తమ ముందున్న దారముకు తమ ముక్కులు ఆనించి సిద్ధముగా ఉన్నారు. అతడు నియమాలన్నీ చదివి సిద్ధపడిను. ఆ తుపాకీ పేలగానే ఆ వరుస చెదిరిపోయినది. ఆ బాలురు ముందుకు దూకారు మరియు ఈ బాలుడు అందరికంటే బలముగా ఉండెను. అతడు వారిని దాటి ముందుకు దూసుకుపోయాడు. మంచి శిక్షణ పొందిన అతడు మెరుపు వేగముతో పోటీలో ఉన్న బాలురందరినీ దాటి ముందుకు వెళ్ళాడు.
మిగిలిన వారిలో ఉత్తమమైన వారు అక్కడికి చేరుటకు 2 లేక 3 నిమిషాల ముందుగా అతడు అక్కడికి చేరుకున్నాడు. కానీ శారీరకమైన శిక్షణ పొందాడు, కానీ రహస్య సంకేతం మర్చిపోయాడు. అతడు ఆ గవిని దాటుటకు కావలసిన ముఖ్యమైన దానిని అతడు మర్చిపోయాడు. అతడు అటు ఇటు తిరుగుచు మనసులో వెదికాడు. అతడు ముఖ్యమైన దానిని మర్చిపోయి శరీర విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపించాడు. తర్వాత వరుసలో వేగముగా పరిగెత్తలేని బాలురు రహస్య సంకేతం గుర్తుంచుకున్నవారు లోపలికి వెళ్ళారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.